హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పూరీలు చేసేటప్పుడు సాఫ్ట్గా ఉండాలి, బాగా పొంగాలనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి. గోధుమ పిండి కలిపేటప్పుడు ఒక స్పూన్ బొంబాయి రవ్వ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. కనీసం 15 మినిట్స్ అన్నా బాగా కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత కలిపి పక్కన 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. పూరీ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఆయిల్ హీట్ తక్కువలో పెట్టుకోమాకండి. ఎప్పుడు వేడిగానే ఉండాలి, అప్పుడే పూరీ బాగా పొంగుతుంది. చూసారా ఎంత బాగా పొంగుతుందో? చూడండి. పిండి కలిపేటప్పుడు బొంబాయి రవ్వ కొద్దిగా యాడ్ చేసుకొని పిండి కలుపుకొని 30 మినిట్స్ అని నానబెట్టుకోండి. బాగా ఇలా పొంగుతాయి. తినేటప్పుడు సాఫ్ట్గా ఉంటుంది, ఆయిల్ కూడా ఉండదు. చూసారు ఎంత బాగా పొంగినాయో? ఇలాగే మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, చాలా బాగా వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చెప్పిన పద్ధతిలో ఫాలో అయ్యారంటే ఇలాగే పూరీ చూసారు ఎంత బాగా పొంగుతుందో? ఆయిల్ కూడా లేదు, చూడండి, ఆయిల్ కూడా లేదు. ఇలా సాఫ్ట్గా వచ్చేస్తాయి. నేను చెప్పిన పద్ధతిలో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది.